మీ పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అక్షరాభ్యాసం ఇంకా చేయించలేదనుకోండి. లేకపోతే మీ మనవలో, మనవరాళ్ళలో చిన్న పిల్లలున్నారనుకోండి. ఇంకా అక్షరాభ్యాసం కాని వాళ్ళుంటే వెంటనే శృంగేరి తీసుకువెళ్ళి అక్షరాభ్యాసం చేయించండి. నేను మీకు గతంలో చెప్పాను గదా! శృంగేరిలో ఉన్నది కేవలం బంగారపు శారదాదేవి మూర్తి కాదు. ఆ మూర్తిలో సరస్వతీదేవిని తీసుకువచ్చి శంకరాచార్యుల వారు బంధించి కలియుగాంతం అయ్యే వరకు నువ్విక్కడే ఉండాలి అని చెప్పి కూర్చోబెట్టారు. అందువల్ల శృంగేరిలో అక్షరాభ్యాసం చేయించటం అంటే శారదాదేవి ఒళ్ళో, సరస్వతీదేవి ఒళ్ళో మన పిల్లలని కూర్చోబెట్టి అక్షరాభ్యాసం ఆ తల్లి చేత్తో దిద్దించటం లాంటిది. ఎంతో అదృష్టం. అక్కడికి మీరు ఉదయాన్నే వెళ్లారంటే అక్షరాభ్యాసం టికెట్ తీసుకోవచ్చు. తర్వాత శృంగేరిలో అక్షరాభ్యాసం చేయిస్తారు. చాలా గొప్ప ప్రక్రియ. పూర్తి వివరాలు కావాలంటే గనక ఇదిగో ఈ కింద వీడియో లింక్ ఇస్తున్నాం గదా! దానిపైన క్లిక్ చేయండి చూడొచ్చు.